ప్రపంచంలో అతిపెద్ద శబ్దం మనసులోని ఆలోచనల శబ్దం. బయట ఎంత నిశ్శబ్దం ఉన్నా లోపల కల్లోలం ఉంటే శాంతి అనేది రాదు. కానీ నిజమైన మౌనం అంటే మాటలు ఆగిపోవడం కాదు, ఆలోచనలు ప్రశాంతం కావడం. ఋషులు ఎందుకు అడవుల్లో మౌనం పాటించారు? ఎందుకంటే మాటలు తక్కువగా ఉన్నప్పుడే మన ఆలోచనలు మనసు లోపలికి వెళ్తాయి. మనసు లోపలికి వెళ్ళినప్పుడే అక్కడ ఒక శక్తి కనబడుతుంది. ఆ శక్తినే జ్ఞానం అంటారు. మనిషి కోపంలో ఉన్నప్పుడు ఒక్క మాట 100 కత్తుల కంటే ఎక్కువ గాయపరుస్తుంది. కానీ మౌనంలో ఉన్నప్పుడు అదే మనిషి గొప్ప జ్ఞానిలాగా అనిపిస్తాడు. అందుకే పెద్దలు ఇలా చెప్తారు. మనం అన్న మాట వెనక్కి తీసుకోలేం. కానీ మౌనం ఎప్పటికీ తప్పు చేయదు. శాస్త్రవేత్తలు కూడా ఇలా చెప్తున్నారు. రోజుకి కొన్ని నిమిషాల మౌనం బ్రెయిన్‌లో ఒత్తిడిని తగ్గిస్తుంది. సృజనాత్మకత పెంచుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక గ్లాస్‌లో మట్టి కలిసిన నీరు ఉంటే దాన్ని ఇంకా ఎక్కువగా కలపడం వల్ల అందులో ఉన్న మట్టి మరింత గందరగోళంగా మారుతుంది. కానీ అదే గ్లాస్‌ని కదపకుండా ఉంచితే మట్టి కిందకి వెళ్ళిపోతుంది. నీరు స్పష్టంగా కనిపిస్తుంది. మన మనసు కూడా అలాంటిదే. ఎప్పుడూ మాటలు, ఆలోచనలు మన మనసులో ఉంటే గందరగోళం పెరుగుతుంది. కానీ మౌనం పాటిస్తే మనలో స్పష్టత వస్తుంది. మౌనం మనకు 2 వరాలు ఇస్తుంది. ఒకటి మనసును నియంత్రించే శక్తి, రెండవది ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తి. ఎక్కువ మాట్లాడేవాడు వినలేడు. వినలేనివాడు నేర్చుకోలేడు. కానీ మౌనంగా వింటున్నవాడు ఎప్పటికీ ఎదుగుతాడు.